డిఎస్సి 2003 వారికి వెంటనే అమలు చేయాలి. ఏకీకృత సర్వీస్ రూల్స్ వెంటనే అమలు చేయాలి. కలెక్టరేట్ దర్శనండి. కొనగాడు సంఘం అంటే పిఆర్టీయు, సంఘం అంటే పిఆర్టీయు, పిఆర్టీయు వర్ధిల్లాలి. థాంక్యూ. డిఎస్సి కలెక్టరేట్ ధర్నా గురించే వాళ్ళకు ప్రభుత్వం మీద ఉపాధ్యాయులు వ్యతిరేకత వస్తుంది. మనం ఆలోచించకుంటే కష్టాలు అమలులోకి రావడానికి గవర్నమెంట్ మూవ్ చేసి కొత్త గవర్నమెంట్ కిందికి దిగి వస్తుంది. సిపిఎస్ అనేది వెంటనే రద్దు చేయాలి. 2003 డిఎస్సి వారికి వెంటనే 2003 డిఎస్సి వారికి వెంటనే జై పిఆర్టీయు, జై పిఆర్టీయు, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. ఉపాధ్యాయుల సిబ్బందిని పెంచాలి, పెంచాలి, వేతనాలు పెంచాలి, 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 వేతనాలు పెంచాలి. ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో వేసవి తాపాన్ని కూడా లెక్క చేయకుండా 43 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న తన యొక్క సెలవుని త్యాగం చేసి ఈరోజు పెండింగ్లో ఉన్న దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం పిఆర్టీయు ఆధ్వర్యంలో జిల్లా శాఖ చేపట్టిన ఈ ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు వచ్చారు. ఈ ఉపాధ్యాయ సమస్యలలో ముఖ్యంగా కామన్ సర్వీస్ రూల్స్ ఏర్పాటు, పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, తర్వాత పిఆర్సీ కమిషన్ ఏర్పడే వరకు 30% మధ్యంతర భృతి ఇవ్వాలని, సిపిఎస్ అనేది రద్దు చేయాలని, మెమో 57 ప్రకారం డిఎస్సి 2003 వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ అనేక జీవోలు సాధించాల్సిన ఆవశ్యకతను బట్టి ఈరోజు పిఆర్టీయు ఇంత పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనేక ప్రభుత్వాలు మారినాయి కానీ ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఉదాసీనత వైఖరి అనేది ఇట్లాగే కొనసాగుతుంది. దీనిని మా సంఘపక్షాన తీవ్ర కంఠంతో ఖండిస్తున్నాము. గత ప్రభుత్వము సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి మోసం చేసింది. ప్రస్తుత ప్రభుత్వము అనేక కల్లుబొల్లి మాటలు చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు గడిచినా కానీ ఇంకా ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఎటువంటి చొరవ చూపకపోవడం అనేది చాలా అన్యాయము. దీనిని మా సంఘపక్షాన అడ్డుకుంటాము, ఖండిస్తాము. అవసరమైతే తీవ్ర పోరాటాలకైనా సిద్ధమై మా ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రయోజనాలు చేకూర్చడమే మా పిఆర్టీ యొక్క ఏకైక లక్ష్యంగా ముందు కదులుతున్నామని ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రం వద్ద నంద్యాల కలెక్టరేట్ లో ఇంత పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారంటే దాని అర్థం ఏంటి? ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులు దగాపడుతున్నారు, అన్యాయానికి గురవుతున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళు తమ నిరసన తెలపడానికి పిఆర్టీయు జెండా పట్టారు. జిల్లా అధ్యక్షుడిని భాస్కర్ రెడ్డి. మా యొక్క రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 21వ తేదీ కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా యొక్క డిమాండ్లు ఉమ్మడి సర్వీసులను అమలు చేయాలని, అదేవిధంగానే సిపిఎస్ను రద్దు చేయాలని, ఇంకా ఆర్థిక అంశాలలో పెండింగ్ డిఏలను, ఎర్న్ లీవ్స్ను వెంటనే చెల్లించాలని, పిఆర్సీని ప్రకటించి ఐఆర్ను అమలు చేయాలని, 30% ఐఆర్ను ఇవ్వాలని ఈ యొక్క రాష్ట్ర గవర్నమెంట్ను మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగానే 25వ తేదీ రాష్ట్ర నలుమూలల నుంచి విజయవాడలో ఇందిరా చౌక్లో 25వ తేదీ ధర్నా చేపట్టడం జరుగుతుంది. అక్కడ కూడా ఇక్కడ మన జిల్లాలలో ఏ విధంగా వచ్చారో అదే విధంగానే స్టేట్లో కూడా అందరూ వచ్చి జయప్రదం చేసి ఈ రాష్ట్ర శాఖకు కనువిప్పు కలగాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. జిల్లా పిఆర్టీయు వర్కింగ్ ప్రెసిడెంట్. కూటమి ప్రభుత్వము మాకిచ్చిన హామీలు దాదాపు 2 సంవత్సరాలు అయినా కూడా నెరవేర్చకపోగా 2 సంవత్సరాలు అయిన తర్వాత మేము రోడ్డు మీదకి రావడం జరుగుతూ ఉంది. పిఆర్టీయు అనేది ఎప్పుడు కూడా రోడ్డు మీదకి వచ్చేటువంటి సంఘం కాదు. ప్రభుత్వంతో చర్చించి సానుకూలంగా అనేక జీవోలు తెప్పించినటువంటి సంఘం. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వానికి కూడా అనేక ప్రాతినిధ్యాలు చేయడం అయితేనేమి, అనేక సార్లు విద్యాశాఖ మంత్రులు అయితేనేమి, అదేవిధంగా మంత్రులైతేనేమి కలిసి అనేక ప్రాతినిధ్యాలు చేశాం. అయినా కూడా స్పందించకపోవడం చాలా చాలా బాధాకరం. అందువల్లనే ఈరోజు మా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తా ఉన్నాం.
దాదాపు 33 నెలలు కావస్తా ఉంది. పిఆర్సీ కమిషనే వేయలేదు. పిఆర్సీ కమిషన్ వేయకపోగా ఐఆర్ కూడా ప్రకటించలేదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇంతవరకు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి అనేక బకాయిలు ఈఎల్స్ అయితేనేమి, ఏపీజీఎల్ అయితేనేమి, అదేవిధంగా రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. అనేక సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నాం. కాబట్టి అందువల్లనే ఈరోజు మనం రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తా ఉన్నాం.